కోవిడ్ మార్టర్స్ డే అనేసి జరపాలని నేషనల్ ఐఎంఏ పిలుపునిచ్చింది. ముఖ్యంగా ఎందుకంటే ఇవాళ జాతిపిత మహాత్మా గాంధీ గారు కూడా ఇవాళ అసలు బారారు ఇదే రోజున. వారిని తర్వాత ఎంతోమంది నేతలు తన ప్రాణాలు పణంగా పెట్టి ఇవాళ మనకు స్వతంత్రం ఎలా అయితే తీసుకొచ్చి మనకి ఇచ్చారో దాన్ని స్ఫూర్తిగా పెట్టుకొని ఇవాళ కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు చాలామంది డాక్టర్లు కానివ్వండి, పారామెడికల్ స్టాఫ్, నర్సులు వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలు తెగించి ప్రజలందరినీ కాపాడటానికి వాళ్ళ పగలు రాత్రి అందరూ శ్రమించి కష్టపడి ఈ మహమ్మారి నుంచి కాపాడడం చాలా ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా కొంతమంది మన డాక్టర్లు అసలు బారారు. వాటికి సంతాపంగా ఇవాళ మనము కోవిడ్ మార్టర్స్ డే అని జరుపుకుంటున్నాము. మీరు గమనించినట్టయితే అనంతపురం ఓవరాల్ మన ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 160 మంది దాదాపు డాక్టర్లు అసలు బారారు. అదే ఓవరాల్గా నేషనల్ వైడ్ చూస్తే 2000 మంది చనిపోవటం జరిగింది. వీళ్ళందరినీ స్మరించుకుంటూ ఇవాళ ఒక 2 నిమిషాలు నివాళులర్పించి క్యాండిల్ లైట్ వాక్ చేశాం, ర్యాలీ చేశాం. థ్యాంక్ యూ. ఇవాళ ఐఎంఏ ఇండియా వైడ్, నేషనల్ వైడ్ కోవిడ్ మార్టైర్స్ డేగా గుర్తించి ప్రతి సంవత్సరము 30 జనవరి నాడు కోవిడ్ డాక్టర్స్ మార్టైర్స్ డేగా గుర్తించడం దాన్ని జరుపుకోవడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ముఖ్యంగా ఇది జరుపుకోవడానికి కారణం ఏమంటే దేశం నలుమూలన 2000 మంది డాక్టర్లు కోవిడ్ టైంలో అమరులు కావడం జరిగింది. కోవిడ్ బారిన పడి సేవలు అందిస్తూ మన ఆంధ్రప్రదేశ్లో 177 మంది డాక్టర్లు అమరులైనారు. మన అనంతపురం టౌన్లో 9 మంది డాక్టర్లు అమరులైనారు. సో వీటితో పాటు నర్సింగ్ సిబ్బంది, సహాయక సిబ్బంది, వైద్య సిబ్బంది చాలామంది కూడా కోవిడ్తో చేసే యుద్ధంలో అమరులు కావడం జరిగింది. దాదాపు 10,000 మంది దేశంలో కోవిడ్ యుద్ధంలో అమరులు కావడం జరిగింది. సో ఇది ఏ పెద్ద యుద్ధానికి సైనికుల సంఖ్య, అమరులైన సంఖ్యకు దీటుగా అదేవిధంగా కష్టపడి పోరాడి దాంతో ఇది చేస్తున్నప్పుడు వారు చేసిన సేవలకు, ఆ సాక్రిఫైస్కి గుర్తింపుగా కోవిడ్ మార్టైర్స్ డే జరుపుకోవడం, దాన్ని ప్రభుత్వం గుర్తించి ఆ అమరులైన బాధిత కుటుంబాలకు సహాయం చేసే విధంగా, ఈ వైద్య సిబ్బంది, సహాయక సిబ్బంది చేసిన కృషిని గుర్తించి వారికి తగిన గౌరవం సమాజంలో వచ్చే విధంగా చేకూరుతుందని, దీనికి గుర్తు చేస్తూ వారు చేసిన సాక్రిఫైస్ని ప్రతి ఒక్కరికి గుర్తింపజేసే ప్రతి సంవత్సరము కోవిడ్ మార్టైర్స్ని జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జనవరి 30 తారీఖును గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రపంచం మొత్తంలో ఉన్న భారతీయులందరూ ఆయన గుర్తుంచుకునే విధంగా ఈ రోజుని అమరవీరుల దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాము. ఈ సంవత్సరము కోవిడ్ సందర్భంలో చనిపోయిన అమరులైన ప్రతి వైద్య సిబ్బందిని గుర్తు చేసుకునే విధంగా ఈ సంవత్సరం మనము ఈ అమరవీరుల దినోత్సవాన్ని వైద్య సిబ్బందికి అంకితం చేస్తున్నాము. ఈరోజు ఈ అమరవీరులందరినీ గుర్తుంచుకొని వాళ్ళందరికీ నివాళులు అర్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఫస్ట్ వేవ్లో ఐఎంఏ తరపున గవర్నమెంట్ హాస్పిటల్లో చాలామందికి కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే సెకండ్ వేవ్లో చాలామంది పేషెంట్స్ చాలా ఇబ్బందులు పడి ఎంతోమంది ఆశలు బాసారు. వాళ్ళందరికీ కూడా ఒక ట్రయే సెంటర్ అనేది ఏర్పాటు చేసి ఎన్నో లక్షల విలువైనటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ వాళ్ళకు మన గవర్నమెంట్ హాస్పిటల్కి దగ్గరగా ఒక 4-5 లక్షల వరకు అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఐఎంఐ తరపున ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా ఎన్నో చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను.